హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? యెహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించుతున్నారు. అంటే మనం బాధ పెట్టేవారు ఫలించవచ్చు, అభివృద్ధిలోకి రావచ్చు, వారు దీవించబడవచ్చు, వారు ఆశీర్వదించబడవచ్చు. ఎంతో విస్తరించినా సరే ఆయన ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. యెహోవా నన్ను బాధించి వారు విస్తరించిపోతున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోయా అన్నాడు. మనం ఏమనాలి? ఓ కష్టం కలిగింది అనుకోండి, ఆ కష్టాన్ని చూసి ఏడవకూడదు. ఓ బాధ కలిగింది అనుకోండి, ఆ బాధను చూసి బాధపడకూడదు. యెహోవా నీవే జ్ఞాపకం చేసుకోయా నా తండ్రి, నన్ను ఒక్కసారి దర్శించు ప్రభు. నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు కలుగుతుంది ప్రభు, నేను ఏం చేస్తాను ప్రభు అని యెహోవాకి మనం మొరపెట్టాలి. హల్లెలూయా. మనం బాధించిన వారు విస్తరిస్తారు. హల్లెలూయా. అది కొంతసేపే ఉంటుంది. మనం దేనికి భయపడకూడదు. సైతాను మన పక్కనే ఉండి చూడు వాళ్ళు ఎలాగైపోయారు, చూడు వీళ్ళు ఏంటో అని మన పేరెప్పని పడుతుంది. దానికి మనం చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. ఆయన ఎంత నిమిత్తంగా ఆడుతున్నాడో చూడండి, ఎంత జాలిగా. యెహోవా నన్ను బాధించిన వారు విస్తరించిపోతున్నారయ్యా, నేను ఈ స్థితిలో ఎందుకున్నానయ్యా, ఇక్కడ ఎందుకున్నాను, ఈ శ్రమలేంటి ప్రభు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. మనం కూడా ఎలా ఉండాలంటే ప్రార్థన ఒకటే చేయాలి. తర్వాత నా మీద లేచిన వారు అనేకులు. హల్లెలూయా. నీ మీదకి అనేకులు రావచ్చు, గొడవ రావచ్చు. నువ్వు ఇంట్లో కూర్చున్న కేకేసి గొడవెట్టి వారు ఉంటాడు. సైతాన్ కూడా నువ్వు ఓర్పుగా ఉంటే బాబోయ్ ఎంత పని చేసేస్తుంది, దీన్ని ఏదో చేసేయాలి, ఈ కుటుంబాన్ని ఏదో ఎంతో విస్తరించేసేయచ్చు, అనేకులు ఉండొచ్చు. మనం దేనికి భయపడకూడదు. యేసయ్యా సైతాన్ని దూరపరిచే దేవుడివి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆవిడ అన్నదట, ఈవిడ చాలా భక్తి చేసేస్తుంది అని సైతాన్ని పంపించానంట. సైతాన్ని పంపించదాడు కదా అన్నదంట ఆవిడ. సైతాన్ని ద్వారాగా నేను కొంత తెలుగు నేర్చుకున్నాను అన్నదంట. అప్పుడు సైతాన్ని ఓడిపోయినాను. ఎందుకంటే సైతాన్ని శ్రమలు పెడితే మనకు ప్రార్థన వస్తుంది. హల్లెలూయా. సైతాన్ని మనం కూడా ఉంటే మనం పశ్చాత్తాపడతాం దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. అలాగని చెప్పిందంట. అప్పుడు ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఏ సైతాన్ని మనం ఏం చేసినా మనం భయపడకూడదు. హల్లెలూయా. కేకేసి గొడవ పెడతారు, మనం ఓర్చుకోవాలి. కేకేసి మోస్తారు, మనం తుడుచుకుపోవాలి. అలాగున్నప్పుడే దేవుడి రాజ్యంలో మనకు చోటు ఉంటుంది. హల్లెలూయా. మాట బదులు మనం చెప్పకూడదు. తర్వాత చదువు. దేవుని వలన అతనికి హల్లెలూయా. ఏమంటారు? దేవుడి వలన ఆయనకి రక్షణ ఏమి కలిగింది, ఏం ఆశీర్వాదం వచ్చింది, ఏమైపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. అనేవాళ్ళు కొన్ని మంది ఉంటారు. మమ్మల్ని కూడా అన్నారు, మొన్న పాస్టర్ గారు చెప్పారు కదా, మీరు ఉపవాసాలు చేస్తున్నారు, అందుకని మీరు ఇలాగా ఈ చెరువులో మీ చచ్చిపోతున్నాయి, మీకు ఆశీర్వాదం రావట్లేదు, మీరు ఎలా అయిపోరు అన్నారు. హల్లెలూయా. కొద్ది రోజులు ఉంటాయి, ఆ శ్రమలు మాకు కూడా ఉంటాయా, ఆ కష్టాలు మాకు కూడా ఉంటాయా, మమ్మల్ని ఏమన్నా ఏలుతాయా? ఎక్కడ దేవుడు అన్నాడు, నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తానన్నాడు. దేవుడు వాళ్ళ రక్షణ ఏం చేసిందని అడిగారు. మనం అనాలి, మేము ఆరోగ్యంగా ఉన్నాం, ఆవశించాడు, నా బిడ్డను చూసే శక్తిని ఇచ్చాడు, పని చేసుకుంటే కాళ్ళు చేతులు ఇచ్చాడయ్యా, నా మెదడు పని చేస్తుంది, నా చూపు నా దేహాన్ని పని చేస్తుంది, నేను ఏ పాపం చేయను, నా దేవుడు ఇచ్చిన రక్షణ నాకు సరిపోద్దని ఆయన మనం సాక్షిగా జీవించాలి. హల్లెలూయా. మన సాక్షి మటుకి మన అనేక మంది మారాలి. హల్లెలూయా. మారే వరకు ఉండాలి. హల్లెలూయా. తర్వాత యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు హల్లెలూయా. నీవే నాకు కేడెముగాను, నీవే అతిశయ ఆశ్రయముగా ఉన్న ప్రభువా అన్నాడు. ఆయన కేడెము. హల్లెలూయా. కేడెము అంటే బంగారం కొనుక్కున్నాడు. మనం ఏం చేస్తాం? మేలిమి బంగారం కొనుక్కోవాలి, కేడెముగా కొనుక్కుంటాం. ఆయన ఏమంటున్నాడు? అయ్యా నీవే నా కేడెము అంటున్నాడు. మనం ఎలాగ మన దేవుడిని మన కేడెముగా ఎంచుకోవాలి, బంగారంగా ఎంచుకోవాలి. మన హృదయంలో ఆయన ఎక్కడ దాచుకోవాలి. బంగారం బీరువాలు పెట్టుకుంటాం, డబ్బు బీరువాలు పెట్టుకుంటాం, హృదయంలో వాక్యం పెట్టుకోవాలి. వాక్యం కొద్ది రోజులకు ఉండదంట. హల్లెలూయా. మన బైబిల్లో కనిపెట్టానంట, ప్రతి వస్తువు కూడా కనిపెట్టారంట. బైబిల్ చదివానంట, అన్ని వస్తువులు కూడా, విమానం, లైట్లు, ఏదైనా సరే
ట్రైన్ ఏదని సరే బోల్డ్ అని చెప్తున్నారు. అవన్నీ నాకు రావనుకోండి. ఏది కనిపెట్టినా బైబిల్ వచనాలు పట్టే చదివారంట, దాన్ని రాశారంట. మనం ఏం చేయాలి? చాలా నమ్మకంగా దేవుడికి జీవించాలి. హల్లెలూయా. ఆదివారం అని దేవుడు గొంతు వేసుకుంటూ చర్చికి వచ్చాడు. బలహీనత వచ్చింది, ఇంగ్రాసం చేయించుకున్నాను, తలపోటు వచ్చింది, మంచం మీద పడుకుంది, దుప్పలాగైతే ఏమి నీకు ఆశీర్వాదం. పాస్టర్ గారు చెప్పారు కదా 52 వారాలు. ఏ వారం మానేసి నీకు ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. నువ్వు కుంటుకున్నా, దేకున్నా, ఆ ఇంజక్షన్ చేయించుకున్నా, చల్లీలు తానం కాకపోయినా, ఏది తానం చేయకుండా బట్టలు మార్చుకున్నాను సన్నిధికి వచ్చి ఏడవాలి. ప్రభువా ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ బలహీనత ఎందుకు వచ్చింది అని మనం ఏం చేయాలి? ఆయనకు అక్కడికే మొరపెట్టాలి. హల్లెలూయా. తర్వాత హల్లెలూయా ఏమంటున్నాడు? ఇవన్నీ చేసినప్పుడు నా తల ఎత్తివాడు నీవే అయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మన తల ఆయన ఎత్తాలి. హల్లెలూయా. ఆయన మన తల ఎత్తితే ఎవరు దించినా దిగదు. హల్లెలూయా. ఎవరి వల్ల కూడా అవ్వదు. ఆయన మన తల పైకి ఎత్తాలి. ఎత్తే దేవుడు. నమ్మకంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన ఒకటే చేయాలి. ప్రభువా నేను ఆదివారం వస్తున్నానయ్యా, ఇదిగో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, ఏకే జాబుని ప్రార్థన చేస్తున్నానయ్యా, నా బిడ్డలు పనికెళ్తున్నారయ్యా, అక్కడక్కడ ఉన్నారయ్యా, నా పిల్లలు కాశీ కాపాడయ్యా, నా బిడ్డలు అవనస్తులు ప్రభువా, ఏ పాపంలో పడకూడదయ్యా, నీరు తోడుగా ఉండయా అని మనం ఏం చేయాలి? ఆయన మొరపెట్టినప్పుడు మన తల ఆయన ఎత్తుతాడు. ఎవరో తల ఎత్తితే డాక్టర్ మేళ ఇలా అయిపోయినాయి అనుకోండి, అది వేసుకోమంటాడు బెల్ట్, అప్పుడు ఎలా ఉంటుంది. మళ్ళీ ఎత్తితే అంత వెళ్ళిపోదా. ఆయన తల ఎత్తాడు అనుకో ఆశీర్వాదంతో, అది ఎవరు ఆపినా ఆగదు. హల్లెలూయా. ఆయన మన తల ఎత్తాలి. మనం చేసే పని ఫలించాలి, మన ఏట ఫలించాలి, మన చేతి పని ఫలించాలి, మనం అభివృద్ధిలోకి రావాలి. ఆయన దగ్గర మనం ఏం చేయాలి? అంగలార్చాలి. హల్లెలూయా. 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 తర్వాత ఎలుగెత్తి నేను హల్లెలూయా ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. నీ గ్రామంలో నువ్వు ఎప్పుడన్నా ఖండం పెట్టి ప్రభువా నువ్వు మొరపెడుతున్నావా లేదా, నేను ప్రార్థించేస్తున్నాను లేదా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరో పక్క వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళకి నిద్ర ఉండలేదని మనం గుడికి దాచేయకూడదు. ఎలుగెత్తి మొరపెట్టమన్నాడు. హల్లెలూయా. మనం ఎలుగెత్తి మొరపెడితే ఆయనే ఆలకించే దేవుడు.